ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ క్రైస్తవ జనాంగమా, బాగున్నారా? దేవుని ప్రేమను బట్టి మీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు నడిపిస్తున్నా. చాలామంది మీ ప్రార్థన అవసరం తెలియపరుస్తున్నారు, చాలా సంతోషం. అంత మాత్రమే కాదు, ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీ సహాయ సహకారాలతో మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ప్రభువుకు మహిమ. ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాం. దేవుని రాజ్యానికి వారసులు ఎవరు అనగా, పరలోక రాజ్యానికి ఎవరు వెళతారు? దేవుని రాజ్యం అన్నా పరలోక రాజ్యం అన్నా రెండు ఒకటే. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చదవండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందరి ఆనందమునై ఉన్నది. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రములు. చదవబడిన లేఖనము ద్వారా మాతో మాట్లాడమని ప్రభువా, ఇదిగో తండ్రి, వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, దేవుని రాజ్యం అంటే ఏదో భోజనమో పానమో కాదు, కానీ అక్కడ ఏముంది? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందరి ఆనందం. అంటే ఎవరి జీవితాల్లో ఈ నీతి ఉంటుందో, ఎవరి జీవితాల్లో ఈ సమాధానం ఉంటుందో, ఎవరి జీవితంలో ఈ పరిశుద్ధాత్మ ఉంటుందో వారు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. అయితే ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు అసలు దేవుని రాజ్యానికి ఎవరు వెళతారు అన్నది మనం నేర్చుకుంటాం. చూద్దాం. కొన్ని పాయింట్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా నేను పిల్లలారా తమ ఆస్తి అందరూ అమ్మికుంచువారు దేవుని రాజ్యం ప్రవేశించుట ఎంతో దుర్లభము. జాగ్రత్త వినాలి ప్రియ దేవుని పిల్లలారా. చాలా మంది జీవితాల్లో ఈ రోజు ఎలా ఉన్నారంటే ధనాశ. ధనమే ప్రతి మనిషిని రోజు పాడు చేస్తుంది. ధనం కుటుంబాలని కట్టాలన్నా, పాడు చేయాలన్నా, స్నేహాలు చెడగొట్టాలన్నా, ఇవన్నీ కూడా ఈ ధనం. ఈరోజు మనిషి ఒక దొంగగా మాత్రం కూడా ఈ ధనం. దీని ద్వారా అబద్ధాలు ఆడుతున్నారు ఈ డబ్బు కోసం. దీని ద్వారా హత్యలు జరుగుతున్నాయి. దీని ద్వారా కుటుంబాలు ఇడిపోతున్నాయి. దీని ద్వారా స్నేహాలు పాడైపోతున్నాయి. ఈ విధంగా అంతా ధనం. అయితే ఇక్కడ దేవుడు యేసు ప్రభు వారు కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ధనాన్ని నమ్మకించొద్దు. ఆస్తి మీద కానీ ధనాస్తి ఎవరిలో ఉంటుందో వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. అంటే ఈ భూమి మీద బ్రతకటానికి మీరు అనవచ్చు, మరి మాకు డబ్బు అవసరం కానీ ధనాపేక్ష ఉండకూడదు. బ్రతకటానికి ధనం అవసరమే, కానీ ధనం కోసం కొంతమంది ఏదేదో మరి దుష్ట పనులు ఇంకా ఎన్నో జరిగిస్తూ ఉంటారు. కాబట్టి క్రైస్తవ సోదరులారా, దేవుని వాక్యం మనకు సెలవిస్తుందంటే ధనాపేక్ష సమస్త విధమైన కీడులకు మూలం. కాబట్టి ధనం మీద మనసు ఉంచొద్దు. ఈ ధనాన్ని ఆశించి ఎంతోమంది పాడైపోయారు. ధనాన్ని నమ్ముకొని ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యాయి. ఎందుకంటే ఈరోజు ఒక్క రూపాయి కూడా మనం తీసుకెళ్ళాం. ఈ భూమి మీదకి ఎలా వచ్చాం అలాగే వెళతాం. కానీ ఏ ఆస్తులు కానీ ఐశ్వర్యాలు కానీ వెండి బంగారాలు కానీ భూమి మీద సంపాదించిన సంపదన ఏది నీతో రాదని గుర్తుపెట్టుకో సోదరుడా. ఎందుకు? దీనికోసం గొడవలు, గజం జాగా కోసం కూడా, అంటే గజం స్థలం కోసం కూడా కొట్లాడుకునేవాడు కొంతమంది. ఎందుకు? వీటి వల్ల ఉపయోగం ఏమనుందా? క్రైస్తవ సోదరులారా, దయచేసి గమనించండి. ఇక్కడ ఏమని ఉందంటే, ధనమును నమ్ముకుంటే, ధనం మీద మనసుంచితే వారు పరలోక రాజ్యములో చేరరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండవ పాయింట్గా చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వమును, అభిచారములు, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అది చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకు రాయబడి ఇవి శరీర కార్యాలు స్పష్టమైన. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసుంచుతారు, శరీరానుసారులు శరీర విషయమై మనసుంచుతారు. అయితే ఆత్మానుసారులుగా మన జీవితంలో ఆత్మీయమైన విషయాలే మాట్లాడతాం. శరీరానుసారులు వాళ్ళలో ఏముంటుంది? వాళ్ళు ఎప్పుడు కూడా శరీర కార్యాల ముందు మనసుంచుతారు. అవేంటి? ఈ శరీర తలంపులు, శరీర ఆలోచనలు, శరీర కోరికలు, అసూయ, కక్షలు, క్రోధాలు, గొడవలు, ఇవన్నీ కూడా శరీర కార్యాలు.
క్రైస్తవ జీవితంలో ఇవి నీలో ఉండకూడదు. క్రైస్తవుడిగా ప్రభు మనకు నేర్పించింది ఏంటంటే క్షమించటం, క్రైస్తవులుగా క్రీస్తు ప్రేమను మనం ప్రకటించటం, క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించటం ప్రభు నేర్పించింది మనకు అదే. అంతేగాని ద్వేషాలు కానీ, అసూయలు కానీ, కలహాలు కానీ దేవుడు మనకు నేర్పించలా. క్రైస్తవ సోదరుడా, ఇవి నీలో ఉంటే ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని స్పష్టంగా బైబిల్ చెప్తుంది. ఈ శరీర కార్యాలు నీలో ఉంటే ఇంక నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ క్రైస్తవుడిగా జీవిస్తూ మందిరానికి వస్తూ ఇంకా శరీర కార్యాలతో జీవిస్తున్నావా? అయితే నీకు ఇక్కడ బైబిల్ ఏమని నేర్పిస్తుందంటే అలాంటి నీలో ఉంటే దేవుని రాజ్యానికి వారసుడు కాదని బైబిల్ చెప్తుంది. క్రైస్తవ సోదరుడా, ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, భక్తిని నేర్చుకుంటున్నావు, అయితే ఇంకా శరీర కార్యాలు ఉన్నాయా? శరీర కార్యాలు అంటే కొంతమంది ఉన్నారు మందిరానికి వచ్చినా ఇంకా కొన్ని అలవాట్లు మానుకోరు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సిగరెట్ తాగే అలవాటు అంతకుముందు అది మానేయాలి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అపవిత్రమైన పనులు మానేయాలి. కక్షలు పెట్టుకోవద్దు. తోటి సహోదరుని ఎడల ప్రేమ చూపించడమే ప్రభు నేర్పించింది. ప్రభు ప్రేమ ఏంటంటే ఉమ్మి వేసినా తుడుచుకుపోయాడు, కొరడాతో కొడుతున్నా వాడు క్షమించాడు, గడ్డాన్ని పట్టుకుని లాగినా క్షమించాడు. అది ప్రభు ప్రేమ. క్రైస్తవ సోదరుడా, ఈరోజు నీలో శరీర కార్యాలుంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవని స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. అసూయ పడుతున్నావా? ఎందుకు అసూయ? నీ తోటి సహోదరుడు మంచిగా ఉంటే రేపు ఏదైనా నీకు సహాయపడతాడు. నీకు ఇల్లు లేదు, తనకి ఇల్లు కొన్నాడు అనుకో, దానికి అసూయే. ఎలా కొన్నాడంట ఇల్లు? ఏదో మోసాలు చేసి. నీకెందుకు? దేవుడు అతనికి ఏ రూపమైన ఇచ్చాడు, దాన్ని బట్టి సంతోషపడు. ఎదుటివారి పిల్లలకు పెళ్ళిళ్ళైనా కొంతమంది తట్టుకోలేరు, అసూయ. ఎదుటివారి పిల్లలు మంచి ఉన్నతమైన జాబులో ఉన్నా తట్టుకోలేరు, అసూయ. ఈరోజు క్రైస్తవ సోదరుడా, ఈ అసూయ ఎందుకు? అసూయతో నువ్వు జీవిస్తున్నావా? వాటిని విడిచిపెట్టాలి. ఈరోజు వాక్యం ద్వారా దేవుని జీవితాన్ని సరిచేయాలి. ప్రభువుకి మహిమ. 3వ పాయింట్గా చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు తోడే ఉంటే గాని నీవు చేయుచున్న ఈ సూచక్రియలను ఎవరిలో చేయలేరు ఆయన చెప్పాను. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడు. జాగ్రత్త వినండి. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి ఒక పరిసయుడు నికోదేము రాత్రి వేళ వచ్చారు. ఎందుకంటే ఆ ప్రభుత్వానికి ఆయన భయపడిపోయి ఇక మరి ఎలా ఉన్నారంటే ఇప్పుడు యేసు ప్రభుని కలవాలంటే అమ్మో ఆయనతో పగల మాట్లాడితే ఒకవేళ ఏదన్నా సమస్య వస్తుందని ఆ ధర్మశాస్త్రం క్షుణ్ణంగా చదివిన వాడే యేసు ప్రభు దగ్గరికి రాత్రి వేళ వచ్చి అంటున్నాడు, బోధకుడా ఏమంటున్నాడు? నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే ఏంటి అసలు ఏంటి అని ప్రభువుని స్పష్టంగా అడిగితే ప్రభు చెప్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమునకు వారసుడు కాదు. అంటే క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? అతను అడిగాడు, ఆయనకు తెలియలా అసలు ఈ క్రొత్తగా జన్మించడం అంటే ఏంటయ్యా? అప్పుడు ప్రభు నేర్పిస్తున్నాడు, ఒకడు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ జన్మించాలి, అనగా బాప్తిసం పొందాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు 16:16లో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం విన్న నీవు నమ్మిన తర్వాత బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం అంటే ఏంటి? ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు మనం చేసే చెడ్డ పనులు, మనం చేసిన పొరపాట్లు, మనలో హృదయంలో ఉన్న దేవునికి హేయమని వీటిని విడిచిపెట్టి మార్పు చెందాలి. ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత అంతకుముందు నీ జీవితం ఎలా ఉన్నావో తెలియదు, కానీ అంతకుముందున్న చెడు అలవాట్లన్నీ మానేయాలి. ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత ఇతరుల మీద కక్షలుంటే తీసేసుకోవాలి. అబద్ధాలు అవన్నీ మానేయాలి. దొంగతనాలు, పాపం, మరి పొరుగువాని సొమ్ము ఆశించటం, పొరుగువాని భార్యను, పొరుగువాని ఏది కూడా మనం ఆశించకూడదు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి 3వదిగా ప్రభు నేర్పించింది ఏంటంటే నీటి మూలంగా జన్మించాలి. మందిరానికి వెళ్తున్నావు కానీ ఇంకా బాప్తిసం తీసుకోలేదా? సహోదరుడా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. సహోదరి, ఇంకా ఎంతకాలం ప్రభు సన్నిధికి వెళుతున్నావు? మార్పు చెందాలి. ప్రభు రాక సమీపంగా ఉంది. ఆయన చెప్పిన సూచనలు నెరవేరుతున్నాయి. దయచేసి ఇప్పటికైనా సిద్ధపడండి. మన ప్రపంచంలో పరిస్థితులు అన్నీ కూడా తారుమారైపోతున్నాయి. ఆకాశంలో మార్పులు కనబడుతున్నాయి. ప్రభు చెప్పిన కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి సూచనలు ఎన్నో చూపిస్తున్నాడు రాకడకు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నువ్వు ప్రభు రాకడను ఎత్తబడాలి అంటే
ఒక క్రైస్తవ సోదరుడిగా ఈరోజు నీటి మూలంగా నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనగా బాప్తిస్మం అంటే వీటిని పాతి పెడుతున్నావు. నీ పాత జీవితం, పాత స్వభావం, పాత స్థితి, శరీర కార్యం అన్నిటిని కూడా భూస్థాపకం చేసినట్టు అనమాట. ఒక క్రొత్త జన్మలోకి రావాలి, పాతవి గతించిపోవాలి, నూతన అనుభవంలోకి రావాలి. 4వ పాయింట్ చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం కూడా చదవండి. మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారైతే, మార్పు నొందిన బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యం ప్రవేశింపరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ 4వ పాయింట్లో ఏముందంటే మార్పు నొందిన బిడ్డలాగా ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి ఒకసారి ఈ శిష్యుల్లో వీళ్ళలో నేను గొప్ప అనుకుంటున్నప్పుడు ప్రభు ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి వాడి మధ్యలో నిలబెట్టి ఈ చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. అంటే సోదరుడా, సహోదరి, వీళ్ళలో ప్రభు దగ్గర ఉంటున్నారు, వీళ్ళు శిష్యులుగా ఉంటూ, కానీ వీళ్ళు ఏమంటున్నారు, నేనే గొప్పవాడిని అన్నట్టుగా ఉన్నప్పుడు ప్రభు అన్నారు, ఒక గొప్పవాడిగా ఉండాలంటే ఫస్ట్ నువ్వు ఎలా ఉండాలని చెబుతూ ఈ చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ అసూయలు ఉండవు, కల్మషం లేని హృదయం. అప్పటి వరకు ఒక పిల్లలు చిన్నగా గొడవ ఆడుకున్న మళ్ళీ కలిసిపోతారు వాళ్ళు. ఈ పిల్లల గురించి పేరెంట్స్ గొడవలు ఆడుకుంటారు, కానీ ఈ పిల్లల్లో అలాంటి స్వభావం ఉండదు. కాబట్టి క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈరోజు నువ్వు మార్పు చెందేవా? ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన మారాలి, నీ హావభావాలు మారాలి, నీ మాట తీరు మారాలి, నీ జీవితంలో ఒక మార్పు రావాలి. అలా మార్పు లేదంటే నువ్వు ఒక క్రైస్తవుడు కాదు. కాబట్టి ప్రభు చెప్పిన మాట ప్రకారం మార్పు నొందిన బిడ్డలుగా మనము ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువుకే మహిమ కలుగును గాక. నెక్స్ట్ 5వ పాయింట్గా మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుదా. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, అది హల్లెలూయా. ఎవరిది పరలోక రాజ్యం? ఆత్మ విషయమై దీనులు అంటే దీనత్వం. యేసు ప్రభు ఎంత దీనుడై తన్ను తాను తగ్గించుకున్నాడు. దీనుడంటే తగ్గించుకోవటం. సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు, విధేయత చూపారు. ఆయన దీనుడై గాడిది పిల్లని ఎక్కి ఆయన యెరూషలేము వీధిలో మరి ఊరేగటానికి ఆయన ఒకవేళ గుర్రం మీదైనా రాగలరు, కానీ గాడిదని ఎందుకు కోరుకున్నాడు? గాడిద బరువులు మోస్తుంది, గాడిద మైల బట్టలు మోస్తుంది, గాడిదని ఎవరు ఇష్టపడరు. కానీ ప్రభువారు గాడిదనే ఎన్నుకున్నాడు. కారణం ఏంటి? ఆయన దీనుడై. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఎవరైనా సరే, ఇప్పుడు యవనస్తులు ఎలా ఉన్నారు? మంచి బైకులు కావాలి. చాలామందిని చూస్తున్న యవనస్తులు తండ్రి బైక్ కొనిపించలేదని ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు ఉన్నారు. కొంతమంది కారులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా పెద్ద కారు కొనాలి, బెంజ్ కారు కొనాలని, వీటిలో ఇంకా తిరగాలని, ఇప్పుడున్న కారు కంటే ఇంకా పెద్దది కొనాలని ఆశ. కానీ ప్రభువారు తగ్గించుకొని దీనుడై గాడిద పిల్ల మీద ఆయన ఊరేగినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఈరోజు నీలో ఆ దీనత్వం అనేది ఉందా? సోదరుడా, దీనుడిగా ఉన్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నానా? మరి నీలో ఆ దీనత్వం ఉందా? ఎందుకంటే పరిసయుడు, సుంకరని వీరిరువురు మందిరానికి వచ్చారు, దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధి ఇరువురు ప్రార్థనలో తేడా చూడండి. పరిసయుడే హెచ్చించుకున్నాడు. పరిసయుడు గొప్పగా నేనే గొప్ప అనుకుంటున్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను అన్నాడు. 10వ భాగం అంతా నీకు ఇస్తున్నాను అంటున్నాడు. మరి ఇంకెన్నో గొప్పలుగా ప్రభు సన్నిధిలో ఏమాత్రం తగ్గింపు లేకుండా ప్రార్థన చేశాడు. కానీ ఈ సుంకరేనైనా దీనుడై ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తాడు. అంటే వీరిరువురిలో ఎవరు దీనుడిగా ప్రార్థన చేశారంటే సుంకరి. క్రైస్తవ సోదరుడా, ఈరోజు నీ ప్రార్థనలో కూడా మరి దీనత్వం ఉందా? నీ మాటలో దీనత్వం ఉందా? నీ మాట కానీ, నీ ప్రవర్తన కానీ, నీ హావభావాలు కానీ, నీవన్నీ కూడా దీనత్వం ధరించాలని ప్రభు నేర్పిస్తున్నారు. చూడండి, 6వదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, హల్లెలూయా. ఇక్కడ చూడండి, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈరోజు ఎవరికి పరలోకం వస్తుంది? ఎవరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారంటే నీతి నిమిత్తం హింసలు. నేను ఎందుకు ఇంత భక్తిగా ఉంటున్నాను కదా, నాకే కష్టాలా? నేను ఎందుకు ఇంత యథార్థంగా ఉన్నా, నాకే బాధలా అనేవాళ్ళు ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనకు లేదా? యోబు ఎంత యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, ఇన్ని క్వాలిటీస్ యోబులో ఉన్నాయి.
కానీ యోబు జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు. మరి పిల్లలు పోగొట్టుకున్నాడు, ఆస్తి పోగొట్టుకున్నాడు, ఐశ్వర్యం పోయింది, మరి పరువు పోయింది, అన్నీ పోయినా కానీ దేవుని మాత్రం విడిచిపెట్టాల. ప్రియమైనటువంటి సోదరుడా, మన భారతదేశానికి మరి ఆస్ట్రేలియా దేశంలో గెహస్లిన్ గారు అనే వ్యక్తి తన భార్యతో పిల్లలతో మరి మన భారతదేశం వచ్చి ఎంతో పరిచర్య చేశారు. ఒరిస్సా ప్రాంతంలో కుష్ఠరోగులకు సేవ చేశారు. దేవునికి కష్టపడి పేదలకు, అనాథ దిక్కులేని వారికి వైద్యం చేయాలని ఒక తీర్మానంతో దేవుని సువార్త ప్రకటిస్తూ వారు ఏ నేరం చేయాల, ఏ తప్పిదం చేయాల, వారు ఎక్కడ అక్రమంగా ప్రవర్తించాల. కానీ ఆ ప్రాంతంలో ఏం చేశారు, వాళ్ళు సువార్త ప్రకటిస్తూ వచ్చి కారులో పడుకుంటే చిన్నపిల్లలతో భార్య ఆస్ట్రేలియా వెళ్ళింది కుమార్తెను తీసుకొని, కానీ ఆ తండ్రి వాళ్ళిద్దరు పిల్లలు సువార్త చెప్పి వచ్చి కారులో పడుకుంటే కొంతమంది దుండగులు ఏం చేశారు, కారుకు నిప్పంటించి దయాదక్షిణ లేకుండా అలా నిలువును చంపేశారు. వీళ్ళు ఏ నేరం చేయలేదు, ఏ పాపం చేయలేదు. దేవుని నిమిత్తం, స్వార్థ నిమిత్తం, నీతి నిమిత్తం ప్రాణాలు అర్పించారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వారిది పరలోక రాజ్యం అని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఏదైనా తప్పు చేసో, ఏదో నేరం చేసో, ఏ పాపం చేసో హత్య చేయబడ్డ వాళ్ళు, కానీ ఏ తప్పిదము లేకుండా వాళ్ళు ప్రాణాలు అర్పించారు. అందుకే అంటారు, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు. ఈరోజు ఎంతోమంది నిజంగా సువార్త నిమిత్తం ఈ మధ్యనే మరి అన్యాయంగా అక్రమంగా మందిరాన్ని కూడా కూల్చేస్తున్నారు. ఎంత బాధాకరం, ఎంత వేదనకరం. ఇలాగ నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులని బైబిల్ స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. క్రైస్తవ సోదరులారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తర్వాత 7వ పాయింట్గా చూసినట్లయితే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం కూడా చదవండి. శిష్యుల మనసులో దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని. హల్లెలూయా. ఎలాగా ఆ రాజ్యం రావాలంటే శ్రమలు అనుభవించాలి భూమి మీద. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు కొంతమంది శ్రమ వస్తే బాధ. ఈరోజు ఎక్కువ మంది యేసు ప్రభు దగ్గర రావడానికి కూడా కారణం ఏంటంటే, యేసు ప్రభు ఏదో ఇల్లు ఇస్తాడనో, లేకపోతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటే మా పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయనో, లేకపోతే సంతానం కోసం గర్భఫలం ఇస్తారేమో ప్రభు నమ్ముకుంటే అని చాలామంది అలా ప్రభు దగ్గరికి వస్తున్నారు. కానీ పరలోకం ఉంది, ఆ నిత్యరాజ్యం ఇస్తారు అనుకోవటలా. ఈరోజు మనిషికి శ్రమ వస్తే ఇబ్బంది అయిపోతుంది. కొంతమంది అంటే ప్రభువే ఉంటే నాకెందుకు ఈ కష్టాలు, ప్రభువే ఉంటే నాకెందుకు ఈ బాధలు. భర్త కొట్టినా కొంతమంది ఏంటి దేవుడు మాకేం చేశాడనేవాడు. యోబు భార్య ఈ శ్రమలు, ఈ బాధలు చూడలేక అక్కడేమో దేవునికి సాతానికి వైరం కలుగుతుంటే యోబు భార్య అంటది, ఎందుకు దేవుడు మనకి ఇలాంటి చేశాడు, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు నీకు ఇలా జరిగింది, ఆ దేవుని దూషించి చావరాదా అంటుంది భర్తని. అంటే ఆ శ్రమలకి ఆమె తట్టుకోలేకపోయింది. యోబులాగా స్ట్రాంగ్గా నిలబడలేకపోయింది. యోబు అయితే శరీరం అంతా పుళ్ళుతో ఉన్నా అయినా సరే దేవుని స్తుతిస్తున్నాడు. పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయినా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, ఆయనకు మహిమ కలుగునుగాక అంటున్నాడు. కానీ ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘట్టం అని చెప్తుంది. ఈ స్త్రీలు సంతోషం వచ్చినా తట్టుకోలేరు, బాధ వచ్చినా తట్టుకోలేరు. కొంతమంది అలాగే ఉంటారు. అలాగే ఈ యోబు భార్య కూడా అంటుంది, దేవుడు ఎందుకు మనకి ఇలా చేశాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు. బైబిల్ ఏమని చెప్తుంది, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల చేతగాని వాడవద్దు. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో కూడా, నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించమని వాక్యం సెలవిస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈ ప్రోగ్రాం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీలో ఈ శ్రమలు వస్తున్నాయని, బాధలు వస్తున్నాయని నలిగిపోతున్నావా? బంగారానికి సరైన మెరుగు రావాలంటే బంగారం అగ్నిలో పుటము వేయబడాలి. అగ్నిలో కాల్చబడినప్పుడు దాని సరైన మెరుగు వస్తుంది. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా ఈ శ్రమలు, ఈ బాధలు అనే మనలోకి వచ్చినప్పుడే సరైన మెరుగు మనకు వస్తుందని గుర్తుపెట్టుకో. వాక్యం వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు నాకే ఎందుకు అనుకుంటున్నావా? ఈ సమస్య నాకే ఎందుకు దేవా నన్ను పరిశోధిస్తున్నాను అనుకుంటున్నావా? ఈ శ్రమ నీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ ఆగబోతుంది. దేవునికి మహిమ కలుగును కాక. ఇవన్నీ తట్టుకున్నప్పుడే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క 7వ పాయింట్గా మనం చూసినట్లయితే శ్రమలు
ఆయన కొరకు ఎవరు అనుభవిస్తారో వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని వాక్యం సెలవిస్తుంది. ప్రభుకే మహిమ కలుగును గాక. చివరి పాయింట్గా మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం కూడా చదవండి. ప్రభువా ప్రభువా అని పిలుచు నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడగాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు కూడా వీళ్ళకి నేర్పిస్తుంది ఏంటంటే ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో చేరాడు. ఇప్పుడు ఎంతోమంది అందరూ ప్రతివాడు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ప్రభువా యేసయ్యా. ఎంతోమంది వస్తున్నారు మందిరానికి, కానీ ఇక్కడ ఏమని రాయబడింది? ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యం చేరాడు నా తండ్రి చిత్త ప్రకారం. ఇందాక చెప్పాను కదా, కొంతమంది ఏదో ఆస్తి వస్తుందను, ఏదో మేలు జరిగిద్దను, దేవుడి దగ్గరికి వస్తే అవి జరుగుతాయను, ఏదేదో అని వస్తున్నాం, కానీ పూర్తిగా మార్పు రావటంలా. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు చిత్త ప్రకారం నడవాలి. వాక్యం ఏం చెప్తుందో, బైబిల్ ఏం నేర్పిస్తుందో, బైబిల్ ప్రకారం మనం జీవించాలి. కేవలం బైబిల్ చదవటమే కాదండి, జీవించాలి, నడవాలి. హల్లెలూయా. కొంతమంది వాటిని అనుసరించరు, దేవుని వాక్యాన్ని ఫాలో అవ్వరు, దేవుని దగ్గరికి వస్తే దేవుని వాక్యానుసారం నడవరు. మరి దేవుని రాజ్యం మరి ఎలా వస్తుంది? ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ఇంట్లో కూర్చుంటే నీకు భోజనం వస్తుందా? నువ్వు కష్టపడి ఏదో ఒక విధంగా పనిచేస్తేనే, అది గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా, అది చిన్నదైనా పెద్దదైనా, ఆయా వృత్తుల్లో ఆయా పనులు ఎవరు చేస్తారు, వాటి కొరకు తగిన జీతం. ఈరోజు యేసయ్య సన్నిధిలో కూడా నీవు మందిరానికి వచ్చిన నీవు మార్పు చెందాలి, బాప్తిసం తీసుకోవాలి, ప్రభు బిడ్డగా జీవించాలి. తండ్రి చిత్తం, ప్రభు మనకి ఏమి నేర్పించారు, ఆయన చిత్తం ఏంటి ఈ భూమి మీద, ఆయన చిత్తం నెరవేర్చడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయన వాక్యానుసారం నడవాలి. అప్పుడే పరలోక రాజ్యం మనం వెళతాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే యేసు ప్రభు వారు యోహాను సువార్తలో కూడా ఒక మాట అంటున్నారు. 14:2 వచనంలో ఒక మాట చెప్పారు. ఏమంటున్నారు? ప్రభు భూమి మీదకి వచ్చారు, మరి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి, ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉండి 3.5 సంవత్సరాలు సేవ చేసి, సిలువలో వేలాడి, సిలువలో శ్రమనుంది, సిలువ మరణం పొంది, సమాధి చేయబడి, తిరిగి లేచి అందరూ చూస్తుండగా పరలోకానికి వెళ్ళారు. అయితే ప్రభు సిలువ మరణంకు ముందుగా శిష్యులతో ఒక మాట ఏమంటున్నారు, చదవండి అక్కడ. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీతో చెప్పుదును, అది ఏమన్నారు? ఆయన స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నానన్నారు. ఆయన భూమి మీదకి వచ్చారు, స్థలము సిద్ధపరచడం కొరకు ఆయన పరలోకానికి వెళ్ళాడు, మరలా తిరిగి రానాయన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, ప్రియ అక్క, ప్రియ చెల్లి, మరి ఈరోజు వాక్యం వింటున్న నీవు ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడుతున్నావా? సిద్ధపడితే ఇంకా మరి ఆలస్యం ఎందుకు? ఈరోజు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకో. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం విన్నావు కదా, 8 పాయింట్లు ఈరోజు మీకు నేను నేర్పించాను. పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? మొదటి పాయింట్, ధనము అస్థిరమైనది, స్థిరమైనది కాదు. ఈ ధనము నమ్ముకోవద్దు, అస్థిరమైన ధనము మీద మనసు ఉంచుకోవద్దు. అయితే ధనాపేక్ష ఉంటే ఆయన రాజ్యానికి వెళ్ళలేవు. ధనాపేక్ష లేకుండా జీవిస్తే పరలోకం వెళతామని నేర్చుకున్నాం. రెండో పాయింట్గా మనం చూసినట్లయితే శరీర కార్యాలు, అవి వాటిని విసర్జించాలి. అలాంటి వాళ్ళే, విసర్జించిన వాళ్ళే పరలోకం వెళతారు. శరీర కార్యాలు చేస్తే ఆయన రాజ్యానికి వెళ్ళలేమని. మూడవదిగా చూసినట్లయితే మార్పు నొందిన బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యం అని నేర్చుకున్నాం. 4వ పాయింట్కి చూసినట్లయితే ఆత్మ విషయమై దీనులుగా జీవించాలని 5వది నేర్చుకున్నాం. 6వదిగా నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులని నేర్చుకున్నాం. నీతి గారు హింసలు అనుభవించాలని. 7వదిగా ఈ భూమి మీద మనకి శ్రమలు, ఈ శ్రమలలో వచ్చినప్పుడు వాటిని తట్టుకొని ఆ శ్రమలో నిలబడినప్పుడు పరలోకం వెళతామని. 8వదిగా చూసినట్లయితే తండ్రి చిత్తము ఎవరు నెరవేరుస్తారో వారు పరలోకం వెళతారని. కాబట్టి వాక్యం విన్నావు కదా ప్రియ సోదరుడా సోదరి, ఈ వర్తమానం నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఆశీర్వాదకరంగా ఉంటే ఇక ఆలస్యం ఎందుకు? తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. నేను నా ప్రార్థనా బృందం ప్రార్థన చేస్తాం. మరి ప్రతిరోజు మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మరి దయచేసి ప్రతి ఒక్కరూ
నేను చేసే ప్రార్థనలు ఏకీభవించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరు మీరు ఏకీభవించండి. మీకు ఎక్కడ బలహీనతలు ఉన్నా, అనారోగ్యం ఉన్నా, వ్యాధులున్నా ఆ స్థలంలో చేయించుకోండి. దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ యొక్క టీవీలో వర్తమానం వింటున్నప్పుడే నువ్వు విశ్వాసంతో వాక్యం రిసీవ్ చేసుకో. దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు నాయన వాక్యం వినే బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి నాయన. ఎవరు పరలోకి వెళతారని నాయన ఈరోజు వాక్యం విన్నారు. ఇదిగో యేసు నామములో ఈ వర్తమానం బిడ్డల హృదయాలలోకి వెళ్ళునుగా కానీ ప్రార్థన చేస్తున్నా. హృదయాలు తెరవండి, మార్పు దయచేయండి, మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రతి వ్యాధుల నుంచి విడుదల, స్వస్థతను ప్రకటిస్తున్నా. యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, విజయవాడ, లంబాడీపేట, రాముల వీధి. అలాగే నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ సోదరుడా, సోదరి, మరి ఎనీ టైం ఎప్పుడైనా మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇంకా అలాగే మరిన్ని మా వర్తమానాలు మీరు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి. అనేక వర్తమానాలు ఉంటాయి. దేవుని మీరు ఇంకా బలపడవచ్చు. ఆ వర్తమానాలు వినటం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఉంటుంది, ఆ బెల్ బటన్ నొక్కండి. దేవునికి మహిమ. మరిన్ని మా వర్తమానాలు వస్తాయి. అంత మాత్రమే కాదు, ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, ఈ కార్యక్రమం కొరకు మేమెంతో ప్రయాసతో, విశ్వాసంతో ఇది కొన్ని సంవత్సరాల నుండి ముందుకు పెడుతున్నాం. దేవుడు గనుక ఈ పరిచర్య కొరకు నిన్ను ప్రేరేపిస్తే మరి నీవు ఎందుకు పారిభాగస్తులు అవ్వకూడదు? ఈ కార్యక్రమంగా నీ వంతుగా నీ సహాయ సహకారాలు కూడా మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుని అడగండి. ప్రేరేపిస్తే మీరు కూడా ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందించగలరు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, మీరు మనందరం కలిసి ఆ రాజ్యాన్ని కడదాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ రాజ్యాన్ని కొరకు మనం సిద్ధపడదాం. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని రాజ్యం బహు సమీపంగా ఉంది. యేసయ్య త్వరగా రాబోతున్నారు. మొదటిసారి ఆయన ఎంతో ప్రేమతో భూమి మీదకి వచ్చి ఆయన ఎన్నో శ్రమలు అనుభవించారు. మొదటిసారి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతోమంది రోగులను స్వస్థపరిచారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, చనిపోయిన వారు లేవనెత్తారు, అద్భుతాలు చేశారు, స్వస్థతలు జరిగించారు. ఆయన మరి పరలోకానికి అలాగే వెళ్ళారు. మరి ఆయన రెండోసారిగా వస్తున్నారు. ఈ రెండోసారి వచ్చినప్పుడు ఆయన గర్జించు సింహం వలె రాబోతున్నారు. దయచేసి మనందరూ సిద్ధపడదాం, ప్రభు రాకడికి సిద్ధపడదాం. ప్రియ సోదరుడా, సోదరి, ఎందుకు ఇది అశాశ్వతమైన లోకం. ఈ లోకమంతా పాపంతో, దుష్టత్వంతో నిండిన ఈ లోకం కనుక దీనిని విడిచి మనం ఆ పరలోక రాజ్యాన్ని, ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నా కనుక ఆ రాజ్యం కొరకు మనం ఈ భూమి మీద ప్రయాసపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడితే, ఆ రాజ్యం కొరకు నువ్వు ప్రయాసపడితే తప్పకుండా ఈ దినమును ఒక తీర్మానానికి రా. ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకో. ఇప్పటి వరకు దేవునికి అయిష్టంగా జీవించేవేమో, దేవునికి వ్యతిరేకంగా జీవించేవేమో, దేవుని దగ్గర నమ్మకంగా లేకుండా జీవించాము. తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో నేను పాపిని అని ఒప్పుకుంటే ఆయన ప్రేమామయుడు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధపడతావా సోదరుడా, సోదరి? సిద్ధపడితే ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడితే మెలకుగా ఉండి మనం ప్రార్థన చేయాలని బైబిల్ నేర్పిస్తుంది మనకి. ఎందుకంటే శత్రువు ఏదో ఒక విధంగా మనల్ని పడగొట్టాలని, కుటుంబంలోనే భార్యాభర్తలకు పడకుండా, తల్లిదండ్రులు పడకుండా, పిల్లలు తల్లిదండ్రులకి లోబడకుండా, కుటుంబంలో కూడా ఎన్నో అసమాధానాలు బయలుదేరుతున్నాయి. ఇవన్నీ మనం జరుగుతున్నప్పుడు మనం గమనించాలి. దేవుని రాజ్యం బహు సమీపంగా ఉంది కనుక దయచేసి ప్రియ సోదరుడా, సిద్ధపడతావా? నీ జీవితము మార్పు చెందుతావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ విధంగా సిద్ధపడండి. అలాగే తప్పకుండా మీరందరూ మమ్మల్ని సంప్రదించండి. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చండి. ఒకవేళ దీని కొరకు మీ విరాళాలు, కానుకలు పంపించాలంటే మా ఫోన్పే, గూగుల్ పే ఈ సమస్తం కూడా ఈ నెంబర్కి యాడ్ అయి ఉంటాయి. అలా సహకరించండి, మీ సహాయ సహకారాలు అందించండి. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీ అందరికీ నా వందనాలు.